హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ బేస్ 2 బేస్ 3లో మాత్రం వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయండి. నిన్నటికి వాళ్ళకి చాలా వరకు తగ్గినాయి. మినిమం ఒక 6 నుంచి 7 అడుగులు, 7 కాదండి 10 అడుగుల దాకా తగ్గింది దాదాపు. ఎందుకంటే ఇది మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ వరకు ఉండేది, అక్కడ వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ట్రాక్టర్లతో లాగుతున్నాయి కదా, చాలా ఒక మొత్తం 7-8 ట్రాక్టర్ లాగా ఉన్నాయి. అన్నిటితో లాగేసరికి అయితే తగ్గిపోతున్నాయి అన్నమాట తొందరగా. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా వరకు అయితే తగ్గిపోయినాయండి. ఇక్కడ కొంచెమే వాటర్, ఇంకా ఇంకొక 4-5 ఇది ఈ విధంగా లాగుతూ ఉంటుంది స్పీడ్గా. ఒక వారంలో మొత్తం క్లియర్ అయిపోయేటట్టుంది. ఇక్కడైతే దాదాపు ఒక వారం నుంచి 10 రోజుల దాకా దీని గురించి గట్టిగా శ్రమించి అయితే వాటర్ అయితే లాగేస్తారు బాగా. ఇక్కడైతే సువ్వలు కూడా బయటకు వచ్చేసినాయండి. చాలా లోతు వరకు కవర్ అయిపోయింది, చాలా లోతు వరకు అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ గేదెలు కాసే అతను ఉన్నాడండి. ఆయన అడుగుదాం ఇక్కడ విషయం ఏంటో. ఆయన అడుగుదాం అనుకున్నాను కదండి, ఆయన ఏమో నాకు తెలియదండి అంటున్నాడు, మాట్లాడతలేదు, అందుకే ఎదురుకు వచ్చాను అనమాట. ఇది ఫ్రెండ్స్,
ఇక్కడైతే ఈ విధంగా ఉందండి, లోతు తగ్గిపోయింది మొత్తం. యువతల దారి ఉందండి, నడుచుకుంటూ అవతలకి వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉంది పొజిషన్ ఏంటని. ఎందుకంటే అవతల కూడా వేరే దాని గురించి చూపించాం కదా, ఫేజ్ 1 దగ్గర, ఇది ఫేజ్ 2 ఫేజ్ 3 అనమాట. ఇక్కడ ఎలా ఉందనేది చూస్తాం, మీకు చూపిస్తాను. ఇవి కూడా నీళ్ళేనండి, ఎంత నీళ్ళు ఉన్నాయి. ఇంతకుముందు ఆరిపోయిందనమాట, కొంచెం లైట్గా చెమ్మ ఉంది, కాలు వేస్తే దిగబడుతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, కాలు వేస్తే దిగబడిపోతుంది. అంటే ఇదంతా వాటర్ ఉంది మొన్నటిదాకా. ఈ వాటర్ అనేది ఇప్పుడు ఇవి లాగారు కదా, లాగినప్పుడు ఇదంతా క్లియర్ అయిపోయింది అనమాట. ఇదంతా వాటర్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ వరకు చూస్తే మొత్తం క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం గుంట ఉంది కదా, అందువల్ల వాటర్ వచ్చేసింది. మీకు ఎదరకెళ్ళి చూపిస్తా. కొంచెం ఇక్కడ కొద్దిగా ఇదిగా ఉంది. ఫ్రెండ్స్, ఈలోగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకోసం నేను చక్కగా ఇలాంటి వీడియోలు చూశారు కదా, ఇక్కడ బురద చెట్లు, ఇంతంత దూరం వచ్చి మీకోసం నేను వీడియో చేస్తానండి చూపించాలని. మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ రోజు చేయాలని ఇంట్రెస్ట్గా వచ్చి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనండి, ఇదిగోండి ఫ్రెండ్స్, చివరికి వచ్చి చూపిస్తున్నాను మీకు. ఎంతవరకు వాటర్ అనేది తగ్గిందండి, చూశారు కదా. మొత్తం ట్రాక్టర్లు ఏమో అక్కడ ఉన్నాయండి. ఎంత లోతు తగ్గిందండి, దాదాపు ఒక 6 అడుగుల పైన తగ్గిందండి ఇక్కడ వాటరు. ఇవ్వండి కింద ఈ కనపడుతున్నాయి చూసారు ఆన్మాలు, అదిగోండి అక్కడ వరకు వాటర్ ఉండేది. ఆ వాటర్ అనేది తగ్గిపోయిందండి ఇప్పుడు వరకు. అయితే ఇంకా తగ్గిపోతుంది. కింద ఐరన్ బేస్మెంట్ మొత్తం అనేది ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకొక వారం రోజులు గట్టిగా కష్టపడి ఈ వాటర్ అంతా బయటకు పంపించేస్తే మొత్తం నీట్గా అన్నీ చక్కగా బయటపడిపోతే ఇక వర్క్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీకు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు నేను 2 రోజులకు ఒకసారి 1 రోజుకి ఒకసారి మొత్తం వచ్చేసి వీడియో చేసి అప్లోడ్ చేసి మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంటు, లైక్, షేర్ ఈ 3 మెయిన్ కామన్ మీరు చేస్తే నాకేంటంటే వ్యూస్ బాగా వెళ్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అయినా సరే నేను ఏదో చేయాలనేది నేనైతే గట్టిగా సంకల్పంతో బయటకు వచ్చి ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నానండి. నాకు మీ అందరి సపోర్టు కావాలి, మీరందరూ నన్ను ఆశీర్వదించాలి, చక్కగా ఎంకరేజ్ చేయాలండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మీకు వీడియోస్, అమరావతిలో జరిగే ప్రతి కన్స్ట్రక్షన్ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. నా దగ్గర చిన్న ఫోన్ తోటి అయితే చేస్తున్నానండి వీడియోస్. ఇంకా డ్రోన్స్ అనేది కొనలేదండి, కొంటానండి త్వరలో. మీ అందరి సపోర్ట్ తోటి మీరు ఇలాగే నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. చాలా వరకు అయితే వాటర్ అనేది లాగేసింది ఇక్కడ పూర్తిగా. ట్రాక్టర్లో దాదాపు ఒక 8-9 ట్రాక్టర్లాగా ఎప్పుడు రన్నింగ్లో ఉన్నాయండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇంకో వేరే ట్రాక్టర్ అయితే మార్చేస్తున్నారు. అందువల్ల అనేది వర్క్ అనేది ఆగట్లేదు, చాలా స్పీడ్గా ఉన్నాయి. అదిగోండి అక్కడ ట్రాక్టర్లు ఉన్నాయి. నేనైతే ఈ చివరికి వచ్చాను కదా, అందువల్ల కొంచెం కనపడలేదు, నడుచుకుంటే అవతలకు వచ్చాను. చక్కగా ఇదంతా అదే మనకి డ్రోన్ ఉంటే కనుక చక్కగా అటు ఇటు తిప్పేసి దగ్గర నుంచి చూపించేవాడిని. కానీ కుదరదు, కొన్నాళ్ళు కష్టపడతాను మీకోసం. ఇలాగే మంచి వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్.